ఒకనాడు శివానందుడు అనే ఓ ధర్మనిష్ఠుడు జీవించేవాడు. అతడు ధనవంతుడు కాకపోయినా నిజాయితీతో, సద్గుణాలతో జీవించే వ్యక్తి. అతనికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబం చిన్నదే కాని పరస్పర ప్రేమతో నిండినది. ఇంట్లో ఆనందం, పరస్పర గౌరవం ఎప్పుడూ కనిపించేది. ఒకరోజు శివానందుడి కుమార్తె వివాహం నిశ్చయమైంది. వివాహం కోసం అవసరమైన ఆభరణాలు, బహుమతులు సిద్ధం చేయడానికి అతడు పట్టణానికి వెళ్లాడు. కొనుగోళ్లు పూర్తిచేసి ఆభరణాలు భద్రంగా ఒక సంచిలో పెట్టుకుని అరణ్యమార్గం గుండా ఇంటికి వస్తున్నాడు. సాయంత్రం సమయం. అడవిలో నిశ్శబ్దం. ఎక్కడో పక్షుల కిలకిలలు మాత్రమే వినిపిస్తున్నాయి. అంతలో అకస్మాత్తుగా చెట్ల వెనుకనుండి ఒక గంభీరమైన గర్జన వినిపించింది. చెట్లను కదిలిస్తూ రాక్షసుడు బయటకు వచ్చాడు. అతని కళ్లలో అగ్ని, ముఖం భయంకరంగా ఉంది. ఓయ్ మానవుడా అని అతడు గర్జించాడు. నేను మిక్కిలి ఆకలిగొని ఉన్నాను, నిన్ను తినేస్తాను. శివానందుడు ఒక్క క్షణం కూడా తడబాటుకు లోనవ్వలేదు. చేతులు జోడించి వినయంగా అన్నాడు, రాక్షసోత్తమా, నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాల తీసుకుని వెడుతున్నాను. వీటిని ఇంటికిచ్చి తిరిగి వచ్చి నీకు ఆహారంగా నిలుస్తాను. దయచేసి అనుమతించు. రాక్షసుడు క్షణం శివానందుడి ముఖం చూశాడు. అతని నిజాయితీ, భయంలేని స్వరం రాక్షసుడిని ఆశ్చర్యపలిచింది. సరే అని అన్నాడు. కాని జాగ్రత్త, మోసం చెయ్యకు. వెళ్ళి త్వరగారా. శివానందుడు అతనికి నమస్కరించి వేగంగా ఇంటిదారి పట్టాడు. ఇంటికి వచ్చిన వెంటనే భార్య చేతికి ఆభరణాలు ఇచ్చి అన్నాడు, ఇవి తీసుకో. మన అమ్మాయి వివాహం చక్కగా జరిపించు. కాని నేను తిరిగిరాను. రాక్షసుడికి మాటిచ్చాను. నన్ను తినిపించమని అడిగాడు. నేను ఆ మాట తప్పను. భార్య ఒక్క క్షణం నిశ్శబ్దంగా చూసింది. ఆ తర్వాత కన్నీరు ఆమె కళ్లలో ఉప్పొంగింది. ఏమిటి ఇది? నీ త్యారం ఎందుకు? నీలేని ఈ ఇల్లు ఏమవుతుంది? అని ఏడ్చింది. కాని శివానందుడు ప్రశాంతంగా అన్నాడు, ధర్మం కాపాడటం మన కర్తవ్యం. మాట ఇచ్చి దాని నిలబెట్టకపోతే జీవితం విలువలేనిది. ఇది మొత్తం చాటనుండి విన్నాడు అతని కుమారుడు. యువకుడు, ధైర్యవంతుడు, తండ్రిమీద అపారమైన ప్రేమ కలవాడు. తండ్రి తన ప్రాణం త్యాగం చేయబోతున్నాడని విని హృదయం పగిలిపోయింది. నా తండ్రికోసం నేనే చనిపోతాను. ఆయన జీవించాలి. కుటుంబం ఆయనమీద ఆధారపడింది అని తన మనసులో నిర్ణయించుకున్నాడు. తండ్రి దృష్టికి రాకుండా బయటికి వచ్చి వేగంగా అడవిలోకి పరిగెత్తాడు. రాక్షసుడు ఉన్న చోటికి చేరాడు. అతని ఎదుట నిలబడి అన్నాడు, రాక్షస మహాశయా, నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు. ఆయన కుటుంబానికి ప్రాణం. దయచేసి ఆయనను క్షమించు. రాక్షసుడు ఆశ్చర్యంతో యువకుడిని చూశాడు. నువ్వెవరు? అని అడిగాడు. నేను శివానందుడి కుమారుడిని అని చెప్పాడు యువకుడు. ఇంతలోనే శివానందుడు కూడా అక్కడికి చేరుకున్నాడు. కుమారుడిని చూసి కంగారుపడ్డాడు. రాక్షసుడా, నా కుమారుడిని వదిలివెయ్యి, నన్నే తిను అని గట్టిగా అన్నాడు. వీరిద్దరూ ఒకరినొకరు రక్షించుకోవడానికి వాదులాడుకున్నారు. నువ్వు కుటుంబాధారం అని కుమారుడన్నాడు. కాని నీ జీవితం విలువైనది అని తండ్రి అన్నాడు. ఇద్దరూ త్యాగం కోసం పోటీ పడుతుండగా ఆ దిశగా ఒక వృద్ధుడు నడుస్తూ వచ్చాడు. చేతిలో కర్ర, ముఖంలో ధైర్యం. అతడు శివానందుడు తండ్రి. రాక్షసుడా అని పిలిచాడు. నన్నే తిను. నా కుమారుడు, మనవడు ఇద్దరూ నా కన్నుల ముందే చనిపోవడం నేను చూడలేను. నన్ను తిని వారిని వదిలేయి. ఇంతలోనే మరో స్వరం వినిపించింది. అది శివానందుడి భార్యది. ఆమె రోదిస్తూ పరిగెత్తుకుంటూ వచ్చింది. నా భర్తనుగాని, నా కొడుకునుగాని కోల్పోతే నేను జీవించలేను. నన్నే తిను రాక్షసుడా. ఇంకా మాట్లాడకముందే మరో స్త్రీ, నవయువతి ఆ దిశగా వచ్చింది. ఆమె శివానందుడి కుమార్తె. చేతిలో వివాహ పూలదండ. ఆమె కళ్లలో కన్నీరు మెరిసింది. ఈ దురదృష్టానికి కారణం నేనే. నాకు నగలు తేవడానికి నాన్న అడవిలోకి వచ్చాడు. నన్నే తిను రాక్షసుడా అని విలపించింది. ఒక కుటుంబం, ప్రతి సభ్యుడూ ఒకరిని కాపాడుకోవడానికి ప్రాణమిస్తామన్న స్థితిలో ఉంది. ఈ దృశ్యం చూసి రాక్షసుడి కళ్లలో నీరు చేరింది. అతని గర్జన మృదువుగా మారింది. తలవంచి అన్నాడు, మీ ప్రేమ, మీ త్యాగం నాకు తాకింది.
మీ బంధం చూసి నా హృదయం కరిగిపోయింది. అంతలోనే అతని శరీరం మెరుస్తూ మారడం మొదలయింది. భయంకరమైన రూపం మాయమై అతడు ఒక గంధర్వుడుగా మారిపోయాడు. అందరినీ చూసి చిరునవ్వు చిందించాడు. నేనొక గంధర్వుడను అని అన్నాడు. ఒక శాపం వల్ల రాక్షసుడిగా మారాను. మానవులలో ప్రేమ, త్యాగం, నిస్వార్థత చూడకపోతే నా విమోచనం జరగదని శాపం వేశారు. కాని మీరు, మీ కుటుంబం ఆ ప్రేమను నాకు చూపించారు. మీవల్ల నా శాప విమోచనం జరిగింది. అతడు చేతిని ఎత్తి ఆశీర్వదించాడు. మీ కుటుంబం ఎప్పటికీ సుఖసంతోషాలతో జీవించాలి. మీ ఇంటికి సిరిసంపదలు, ఐశ్వర్యం లభించాలి. అతడు వెలుగుల మధ్యలో కనుమరుగయ్యాడు. ఆకాశం నుండి పుష్పాలు కురిశాయి. శివానందుడు, అతని కుటుంబం ఆనంద బాష్పాలతో ఒకరినొకరు సత్తుకున్నారు. ప్రేమ అనేది మాటల్లో కాదు, త్యాగంలో ఉంటుంది. కుటుంబం కోసం ప్రాణమిచ్చేవారే నిజమైన మహానుభావులు.